ఇప్పుడు నేను ఎవరిని టార్చర్ చేయాలని డిసైడ్ చేస్తాను కాబట్టి మ్యాటర్ ఏంటంటే నాన్న యాక్చువల్ గా టార్చర్ ఇన్ ద సెన్స్ అది ఒక ప్రాంక్ కాల్ లాంటిది. నేను కూడా నాకు చెప్పండి. అటే చూసి మాట్లాడతారు ఎందుకు? అయితే నాన్న ఈ షోకి నువ్వు వచ్చావు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి అదే పరంగా చూసుకుంటే మనం ఎవరినైనా టార్చర్ చేద్దాం. ఓకే, ఇందాక ఒకరికి టార్చర్ చేశాను, 57 రూపీస్ 50 పైసా. నీ లైఫ్ లో ఎవరినైతే చిరాకు పెట్టించాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి, అసహ్యం ఉండాలి అంటే వాడి మీద కోపం ఎలా డైరెక్ట్ తీర్చుకోలేం కాబట్టి ఇలా ఫోన్ లో తీర్చుకుందాం. నాకు కూడా టార్చర్ పెట్టడం ఇష్టమే, కానీ ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కాకుండా ఐ విల్ డూ ఇట్ ఆఫ్ కెమెరా. సో మీరు డిసైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తను ఎవరిని పడితే వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసింది కాబట్టి నీకు నీ లైఫ్ లో ఎవరంటే కోపం, ఎవరైతే నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు, అంటే నీకు రావాల్సింది వాడి బ్యాంకులో వేసుకుంటున్నాడు, ఎవరైతే నువ్వు వెళ్దాం అనుకునే టైంకి వాడు అక్కడ ఉంటాడు, అలాంటి క్యాండిడేట్ గురించి చెప్పు. ఎవరికి ఫోన్ చేద్దాం? బాగా కోపం, బాగా కసి, కక్ష ఎవరి మీద అంటే ఎవరికి చెప్పొద్దు. సింగర్ రేవంత్. సింగర్ అంటే మామూలు కక్ష కాదు నాకు. మనవాడు ఎలా రియాక్ట్ చూద్దాం. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడినా? మన ఇద్దరం వద్దు, రష్మితో మాట్లాడదాం. నువ్వు మాట్లాడు, వాడిని ఏడ్పి సతాయించు, నరికే తలకాయ. Hello. Hello. Yeah. Hi, is this Revant? Yeah. Who's it? Is this really Revant? Yeah. Oh my God, is this really Revant? Revant? Oh. Oh my God, నిజంగా రేవంత్ తో మాట్లాడుతున్నానా? యా చెప్పండి, రేవంత్నే. Oh my God, Revant, die hard fan రేవంత్ నేను. Oh my God, I don't believe this. అంటే ఫ్రెండ్స్ నంబర్ ఇచ్చారు, కానీ నాకు oh my God, నేను అసలు ఏం మాట్లాడు నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ గోయింగ్ సో నర్వస్. Oh my God, నిజంగా అయ్యో రేవంత్ నాకు రియల్ నంబర్ ఇచ్చారన్న ఫ్రెండ్స్. Oh my God, రేవంత్. అయ్యో బాబోయ్, ఏమండి మీరు అసలు నెంబర్ ఎవరు ఇచ్చారండి? చాలా కష్టపడానండి, ఫుల్ టెలిఫోన్ డైరెక్టరీ అన్ని పేజెస్ లో ఉన్న అన్ని నంబర్స్ డయల్ చేశాను. ఫైనల్ గా ఎక్కడి నుంచో నా ఫ్రెండ్ వచ్చి మీ నంబర్ ఇచ్చారు. రేవంత్ గారు ప్లీజ్ ఒక కాఫీకి కలుస్తారా? ఏమండి అసలు మీరు ఎవరో తెలీదు, కాల్ చేశారు, మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. ఓకే సారీ అండి, చెప్పండి చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నాను? డాడీ 1 minute డాడీ. డాడీ 1 minute ప్లీజ్. ఎవరితో? డాడీ ప్లీజ్ 1 minute. సారీ రేవంత్ గారు, డాడీ మధ్యలో వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ డాడీ. హలో హలో, ఎవరమ్మా? హలో ఎవరమ్మా, నీ పేరేంటి? డాడీ ప్లీజ్ డాడీ, రేవంత్ డాడీ. డాడీ ఏం పేరు ఇది? డాడీ ప్లీజ్ డాడీ, చాలా గుడ్ లుకింగ్ సింగర్ డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. మీరు ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు ఫోన్ చేసింది మీరు. ఎవరురా నువ్వు? బాత్రూమ్ లో ఉన్నారా ఏంటంటే వాయిస్ రీసౌండ్ వస్తుంది. భయ్యా, రేవంత్ భయ్యా. హలో చెప్పండి. రేవంత్ భయ్యా, నాకు పాటలు పిచ్చింది భయ్యా, నేను పాట పాడతాను, నాకు సింగర్ ఛాన్స్ ఇప్పిస్తారా భయ్యా మీరు? ఏమండి, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, నేను సింగర్ నండి. భయ్యా మీరు సజెస్ట్ చేయొచ్చు కదా భయ్యా, నేను మంచి సింగర్ కావాలంటే ఒక పాట పాడతాను, వినండి. తేనెలన్నీ గుర్తులు ఉన్న రాక్ష పండు పువ్వుల మాటలన్నీ మత్తుకున్నవే మదారి. అరే దారుణరా అరే రేవంత్, భలే గుర్తుపెట్టావు కానీ థ్యాంక్ యూ సో మచ్. కానీ అది తప్పురా, నువ్వు బయట ఒక ఇన్ఫర్మేషన్ చెప్పుకొని తిరుగుతున్నావు అంట, అది చాలా తప్పురా. కాదురా, బయట అది బాహుబలిలో తేనెలన్నీ దాచుకున్న సాంగ్ పాడింది నువ్వేం చెప్తున్నావు అంటగా? నేను చెప్పడం కదా, నేనే పాడింది. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఎప్పుడు ఇలా అబద్ధాలు చెప్పడం కాదు భయ్యా, నిజం చెప్పురా, నిజం చెప్పు. నువ్వు కాదు కదా పాట పాడింది? కాదు, ముందు ఒక అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి ఎవరు? బాగుంది వాయిస్. అమ్మాయి అమ్మాయి ఎవరు కాదు, నీకు సిస్టర్ వర్స్ అయింది. ఎవరికా సిస్టర్ వర్సా? వాడికి వాడికి. నోరు పోయండి ఇద్దరు. హాయ్ రేవంత్. హలో హలో, చాలు చాలు. అరే ఏదో టీవీలు ఆడుకున్నా, నువ్వు ఫోన్ పాట పాడి ఫోన్ పెట్టాయి. రేవంత్. హలో రేవంత్. హాయ్, హౌ ఆర్ యు? I'm good. How are you? Good, yeah. Big fan, yaar. I'm a huge fan of your singing. ఇప్పుడు అర్థమైంది నాకు మీరు ఎవరో. ఎవరు? లక్ష్మి కదా? సో స్వీట్ రేవంత్. ఏం గుర్తుపట్టావు భయ్యా? అంత ఫేమస్ పర్సనాలిటీని ఎట్లా మర్చిపోతాం? చాలు చాలు, ఏదో టీవీలు ఎక్కువైపోయినాయి, పాట పాడు పాట పాడు. ఏ చంటి, ప్రేమతో అడగబ్బా, నీ షో అయితే మాత్రం ఇలా టార్చర్ పెడతావా? నువ్వు అడుగు, ప్రేమ ఏదో రాదు. రేవంత్, ఒక మంచి పాట పాడవా ప్లీజ్, మన అందరి కోసం? ఓకే. మనోహరి
హరి వేదలోన రాని ఉన్న దాక్ష పళ్ళ గుచ్చిన మాటలన్నీ ఒత్తుకున్నవే తలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగుంటది ఉళ్ళంత తుళ్ళింత వింత కవించలేలా బాలా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ రేవంత్. ఇలా ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే నువ్వు ఆ భగవంతుడి దయ వల్ల ఎత్తుగా ఎదగాలి, కష్టపడి నువ్వు సింగర్ అవ్వాలి, నువ్వు చాలా పెద్ద సింగర్ అవ్వాలని ఆ ప్రేమికుల్ని కోరుకుంటూ బాయ్ రేవంత్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇలాంటి రౌండ్ ఆడడానికి ఎవరు వస్తారు ఫస్ట్ చెప్పండి. మేమిద్దరం వస్తాం. అందరం కలిసి ఒకసారి ఆ పిల్లకి గట్టిగా చప్పట్లు కొట్టాను అన్న. ఈ రౌండ్ చాలా కాన్సన్ట్రేషన్ గా వినాలి, ఓకేనా? మీకు బాగా ఇష్టమైన వ్యక్తో, లేకపోతే బాగా పరిచయం ఉన్న వ్యక్తో, లేకపోతే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, లేకపోతే ఎవరితో జాలీగా ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ 100. తక్కువ 10 నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రపంచంలో మీ కాందానికి తప్పితే ఇంకెవరికి రాలని నెంబర్ గానే చెప్పు. 0987 654 కరెక్ట్ కలిసారు వీళ్ళిద్దరు. నువ్వు ఎవరినైతే ఏడిపియాలనుకుంటున్నావు వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు. మీ నెంబర్ నాకు తెలియదు. సరే, ఇవన్నీ వర్కౌట్ అయ్యట్లేదు కానీ నువ్వు కూడా వెళ్ళి కూర్చో చెప్తా. మీరు ఎవరికి ఫోన్ చేయాలనుకున్నారో నాకు చెప్పండి. సుష్మిత. సుష్మిత ఫ్రెండా? ఎస్. ఓకే, నెంబర్ చెప్పు. హలో హలో, సుష్మిత గారండి మాట్లాడేది. అవును, మీరెవరు? మీకు అనూష తెలుసా అండి? అనూష తెలుసు. నిఖిత తెలుసా? నిఖిత తెలుసు. వీళ్ళిద్దరు మీ బెస్ట్ ఫ్రెండ్సా? మీ చెలాకి చంటి కదా? చెలాకిచ్చంటే ఆడేవాడు? మీరే. నేను చెలాకిచ్చండి కాదు నాన్న. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాం మేము, మీరు మా చెవులో పువ్వు పెడుతున్నారేంటి? ఈ అమ్మాయి చాలా డేంజర్ ఉన్నట్టుందిగా, అందుకే ఇచ్చాం నెంబర్. కాదురా, నేను ఎవరికైనా ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి నాకు ప్రాంక్ ఇస్తుందంట. భగవద్గీత చదువుకున్నావు నాన్న? బుక్సే చదివాను, ఇంకా భగవద్గీతనా? అనుష నిఖిత నీ ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సే. తప్పలేదు, వీళ్ళతో మన ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత బుక్లు ఎందుకు చదువుతావు నువ్వు? వాళ్ళే చదువుకున్నట్లేదు. అవును, కరెక్ట్. కరెక్టా? కాదు, నువ్వు అనుష దగ్గర డబ్బులు తీసుకున్నావు అంట కదా? డబ్బులు అడిగితే కట్ చేస్తారన్నారు. చూసారా, దీన్ని బట్టి అర్థమైందా? అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు డబ్బులు అడితే కట్ చేశారు. ఇంకేదైనా నెంబర్ చెప్పు. ఎంసీ సబ్జెక్ట్. ఎంసీ అంటే మొబైల్ కంప్యూటింగ్. మెక్డొనాల్డ్స్. అరే చాక్లెట్ది, ఆ 2 చాక్లెట్ది. డబ్బులు అన్న. హలో. హలో, శ్రవణ్ గారండి? అవునండి. సార్, మీకు అనుష అనే స్టూడెంట్ ఐడియా ఉన్నారండి? చెప్పండి. అనుష అంటే చాలా మంది ఉన్నారు, మీ ఇనిషియల్ చెప్పండి. అనుష. జి అనుష. ఓకే. సిఎస్సి లో అనుషలు చాలా మంది ఉన్నారు. సిఎస్సి ఫైనల్ ఇయర్ అండి. ఓకే, ఫైనల్ ఇయర్ లో 2 అనుషాలు ఉన్నారండి. ఓకే, ఎనీవేస్ మీకు ఐడియా ఉన్నా లేకపోయినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, మీరు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నారంట కదా సార్? నేనా? నేను తీసుకుంటామండి. మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. ఏం డబ్బులు తెలియదు సార్, నాకు దేని గురించి అనేది తెలియదు కానీ మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. అవి ఎప్పుడు ఇస్తారని ఫోన్ చేశాను. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. అదే, మీరు మా అమ్మాయి దగ్గర 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. అది ఎప్పుడు ఇస్తారని అడగడానికి ఫోన్ చేశాను సార్. 57 రూపీస్ 50 పైసా? ఎస్. ఓకే అండి. మీరు తను ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అసలు మనీ తీసుకోవడం ఏంటండి? మాకేం అవసరం అండి మనీ తీసుకోవడం? అదే సార్, నేను నా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు. అయ్యో సార్, మీరు సరిగ్గా రాదు. అప్పుడప్పుడు కాలేజ్కే రాదా? రోల్ నెంబర్ 23 కదా? అవునమ్మా. అసలు కాలేజ్కే రాదు. అసలు ఏం, ఒకసారి మీ అమ్మాయికి ఇవ్వండి ఫోన్. ఒకసారి కాలేజ్కి రాకపోవడం నాకు అర్థం కాలేదు. మీరు కొత్త న్యూస్ చెప్పారు నాకు. అసలు కొత్త న్యూస్ కాదండి. 57 రూపాయలు 50 పైసలు. అసలు ఈ విషయం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు ఏం చెప్పింది మీ అమ్మాయి? నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఆ పాపను అడిగానమ్మా. పాపను అడిగానంటే నీకు 58 రూపీస్ ఇచ్చాను కదా, ఏం చేసావంటే 50 పైసా చాక్లెట్ కొనుక్కున్నాను డాడీ, 57 రూపీస్ 50 పైసా సార్కి ఇచ్చానండి. మీ సార్ ఫోన్ నెంబర్ అంటే మీ నెంబర్ ఇచ్చింది. మీరు చంటి కదండి, జబర్దస్త్ లో వస్తారు, కొంచెం వాయిస్ అలానే అన్నది ఐడియా వచ్చిందండి. వాళ్ళు ఈ రోజే షో చెప్పేసి నాకు తెలిసింది. కాదండి, మా అమ్మాయి నేను కాలేజీకి పంపిస్తే మీరు షోలకు పంపిస్తున్నారా? అంటే వాళ్ళు షో, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డిని మాట్లాడుతున్నాను.
భాస్కర్ రెడ్డియా? ఆ, ఓకే, మీరు మాట్లాడుతుంది జి అనుష రోల్ నెంబర్ 23 గురించేనా? అబ్సల్యూట్లీ అమ్మా. జి అనుష రోల్ నెంబర్ 23 మీ కాలేజే. శ్రవణ్ అంటే మీరే కదా? నేను శ్రవణ్నే మాట్లాడుతున్నాను. బట్ 57 రూపీస్ 50 పైసా అనేది అసలు చాలా ఆడుగా ఉందండి. ఆడుగా ఉందా? ఆడుగా అంటే నాకు అర్థం కాలేదు. పోనీ 100 రూపీస్ అని చెప్పనా? ఈవెన్ గా ఉంటుంది. కాదండి గురుగారు, నేను అడుగుతుంది ఏంటంటే మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారంట. మీరు చంటి గారే కదా? ఏ చంటి సార్? మీ వాయిస్ గుర్తుపట్టలేమా అండి? మీరు సెలబ్రిటీ మీరు. శ్రవణ్ గారు, నా పేరు భాస్కర్ రెడ్డి. నేను అనుష వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. మీరు నవ్వుతున్నారు ఎందుకు? నేను అడుగుతుంది ఈ విషయాన్ని. భాస్కర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంది? ఒకసారి మాట్లాడదాం. అమ్మాయికి ఇస్తాను. మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? 57 రూపీస్ 50 పైసా ఎప్పుడు ఇస్తున్నారు? సార్ చెప్పండి. మీరు అంతగా నేను తీసుకున్నాను అంటున్నారు కాబట్టి మీ అకౌంట్ నెంబర్ చెప్తే ఇచ్చేస్తాను. ఏంటి అకౌంట్? 57 రూపీస్ 57 పైసా మీరు అకౌంట్లో వేస్తారా? మీరు హ్యాండ్ క్యాష్ కదా, మీరు హ్యాండ్ క్యాష్ తీసుకున్నారు కదా. అయినా మీరు పాటలు చెప్తున్నారు కదా, పాటలు చెప్పేటప్పుడు తీసుకోగలుగుతారా మీరు? హలో శ్రవణ్ గారు. చెప్పండి. అబ్సల్యూట్లీ హ్యాపీ బర్త్డే టు యూ. నేను చెప్పేది ఏంటంటే, నా పేరు చలాకి చంటి గాని బాగానే గుర్తుపట్టావు గాని, నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? చెప్పండి. ఎవరైనా ప్రపంచంలో 57 రూపాయలు 50 పైసలు నువ్వు అకౌంట్లో వేస్తారా? నాకు అర్థం కాదు. ఏముందండి అకౌంట్ లేదండి, మీరు అంతగా అడుగుతున్నప్పుడు వేయాల్సి వచ్చింది కదా. అమ్మని అంటే 52 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తావు నువ్వు? బట్ ఎనీవేస్ శ్రవణ్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. మీ స్టూడెంట్స్ కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకొని అనుషాకి నిఖితాకి వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు పొరపాటును కూడా సార్ మీరు కోపం వచ్చినా, మీకు ప్రేమ అభిమానాలు ఉన్నా వాళ్ళకి ఒక్క మార్క్ కూడా వేయకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఈ రౌండ్ లో బ్రహ్మాండంగా కాల్ చేసి మీ సార్ని ఏడిపించిన పాపానికి దయచేసి శ్రవణ్ గారు ఈ పిల్లల్ని దయచేసి క్షమించొద్దు. క్షమిస్తే మళ్ళీ ఇలాంటి కాల్స్ చాలా చేస్తుంటారు కాబట్టి వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. అక్కడికి వెళ్ళి కూర్చున్నావేరా? అక్కడ ఉంటే ఎట్లయినా కొడతావు కదన్నా. అంటే నేను అక్కడ ఉంటే రాననే. Just play